అమ్మో 1వ తారీఖు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు యొక్క పెన్షన్ కోసం పడిగాపులు చేస్తున్న పరిస్థితుల్లో 1వ తారీఖు రానే వచ్చేసింది, దాటిపోయింది కూడా. ఇప్పటికీ కూడా పింఛన్లు దాదాపుగా ఎక్కడా కూడా పంపిణీ చేయని పరిస్థితి. ఇది దాదాపుగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పింఛన్లో వాస్తవాలు అవాస్తవాలు చెప్పడానికి మన ఎదురుగా తెలుగుదేశం రాష్ట్ర ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. వంశీకృష్ణ గారు, ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ప్రతిపక్షాల మీద ఎన్నో బురద జల్లిన పరిస్థితులు, దానికి అతీతంగా ఈరోజు వృద్ధుల్ని కూడా వాళ్ళని పరిస్థితి అండి. ఈరోజు ముసలి వాళ్ళకి కూడా పెన్షన్లు అందలేదు. ఇప్పటికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఇప్పటికీ ₹1 కూడా నగదలేదు. అది బయటకు చెప్పుకోకుండా ఈ యొక్క మీ ప్రతిపక్షాల మీద కుట్ర వేస్తున్నారు. ఈ ఎంతవరకు వాస్తవం అంటారు? ఆయన పింఛన్లు అనేవి ఇవ్వకుండా గత నెలలో కొన్ని సేవ రాజకీయాలు చేశారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా పింఛన్లకు సంబంధించి గతంలో కూడా 2019 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా తర్వాత నెలలకు వెళ్ళవలసిన పింఛన్ డబ్బులు అయితే ఏముంది కానీ ప్రీ బడ్జెట్లోనే పెట్టేసి అవి తర్వాత ఎలక్షన్ల టైంలో కూడా వాళ్ళకి అందేలాగా ఒక ఏర్పాటు చేశారు, ఇబ్బంది లేకుండా సక్రమంగా అందజేయడం జరిగింది. ఇప్పుడు వాలంటీర్ల మీద నెపంతో వాలంటీర్లతోటి పంచకుండా చేసాడు చంద్రబాబు నాయుడు అనే మాట చెబుతూ ఒక అబద్ధ ప్రచారాలని వీళ్ళకి ఏం చెప్పింది చేసుకున్నది ఏదీ లేదు చెప్పుకోవడానికి. ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. మేము రోడ్లు వేసాం, మేము నదుల మీద ప్రాజెక్టులు కట్టాం, మేము ఇవి చేసామని చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఎంతసేపటికి బురద జల్లడం అనేది వీళ్ళకి ఒక ఆనవాయితీ. అందుగా వీళ్ళు ఇవ్వాల్సిన పింఛన్లలో సగానికి పైన కోసేశారు. ఇన్ని చేసినా కూడా ఇవి ఇప్పుడు చేసింది ఏమీ లేక వీళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పే విధంగా ఉన్నారు. వాస్తవానికి వాలంటీర్లని అందరినీ రాజీనామా చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించి నిన్న మీరు గమనిస్తే దువ్వాడ చెప్పడం జరిగింది, జెండా కప్పుకోవాలి, మెల్లో కండు వేసుకోవాలని చెప్పేసి. అంత బహిరంగంగా వాలంటీర్లని వాళ్ళ ఉద్యోగాల్లోంచి రాజీనామా చేయమని చెప్పింది ఇతనే, ఆ పింఛన్లకు ఆటంకం కలిగించింది ఇతనే. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి అతని బృందమే కదా. కానీ అవి మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టడం ఇవన్నీ చేయడం. ఈరోజు 1వ తారీఖున అందరికీ పింఛన్లు అందాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మొదట లేఖ రాసింది చంద్రబాబు నాయుడు గారు. అవును, వాస్తవం. ఇవన్నీ అటువంటి ఎలా అయితే అందించడానికి వీలు ఉంటుందో ఆ మార్గాలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొద్దిగా ముసలి వాళ్ళు ఉంటే సచివాలయంలో ఉండే ఉద్యోగుల ద్వారా ఇప్పించడానికి అవకాశం ఉందని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అవకాశంతో మీరు ఇప్పించండి, ముసలి వాళ్ళని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పింది చంద్రబాబు నాయుడు. గతంలో సీఎస్ జవహర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాశారు. ఈ విషయంలో లేఖలు రాసిందే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీరు చేసింది ఏంటి? నువ్వు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇప్పుడు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? 2 నెలల్లో ఇబ్బంది అవుతుంది అని నీకు తెలీదా? ఆ ఇబ్బంది అవుతుంది, ఆ 2 నెలల్లో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన అవకాశం ఎవరికి ఉంది? ముఖ్యమంత్రి గారికి ఉంటుందండి. అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కూడా ఫెయిల్. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు మాటలు చెప్పుకుంటా బ్రతికేసి 3 ఏళ్ళ పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చింది లేదు. లాస్ట్కి ఎలక్షన్కి ఇంక దిగిపోతాడు అనగా 2 నెలల ముందు పింఛన్ ఇచ్చి ₹3,000 పింఛన్, నేను 3,000 పింఛన్ ఇచ్చానంటే జనం నమ్మే పరిస్థితిలో ఉంటారనుకోవడం నిజంగా అవివేకం. ఎన్నో లక్షల పింఛన్లు కూడా తీసేసిన పరిస్థితి అండి, ఎన్నో షరతులు పెట్టేసి. ఆల్మోస్ట్ వీళ్ళు 70 లక్షల మందికి గాను వీళ్ళు ఆల్మోస్ట్ దగ్గర ఒక 40 లక్షల పింఛన్లు పెరికేశారు. అవునండి, షరతులు విధించి ఒంటరి మహిళలు అయితే కానీ వాళ్ళకి కరెంట్ వస్తుందంటారు, అదంటారు, ఇదంటారు, ప్లేస్లో లేదని చెప్పేసి ఇంకో కొత్త ప్రాంతం చెప్పి తీసేయడం కానివ్వండి. పింఛన్లు గతంలో 3 నెలలు అయినా కూడా తర్వాత వచ్చి తీసుకునే పరిస్థితి ఉంది. ఈ నెల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏమైంది? ఏ నెలదో ఆ నెల తీసుకోవాలి. ఒకవేళ ఆ నెల అందుబాటులో లేకపోతే మురిగిపోద్ది పింఛన్. వీళ్ళు ప్రతి సంక్షేమంలోనూ కోతలు విధించింది తప్ప వీళ్ళు అందించింది ఏం లేదు.
అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని పింఛన్ల విషయంలో వృద్ధులు నమ్ముతారనుకోవడం అవివేకం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా హామీ ఇచ్చారు. గతంలో 200 నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2000 నుంచి తర్వాత 4000 చేయబోతోంది కూడా చంద్రబాబు నాయుడు గారే. 4000 రూపాయలు పింఛను ప్రతి నెల వృద్ధులకు అయితే కానీ వితంతు మహిళలకు అయితే కానీ ఇవ్వడానికి 4000 రూపాయలు పింఛను ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారు. తర్వాత వికలాంగులకి దివ్యాంగులకి కూడా 6000 రూపాయలు పింఛను ఇవ్వడానికి ఫిక్స్ అయ్యి ఉన్నారు. అదేవిధంగా ఈ 3 నెలలకు కూడా పెంచేసి యాడ్ చేసేసి ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు 1000 చొప్పున పెరిగింది యాడ్ చేసేసి రేపు చంద్రబాబు నాయుడు అధికారం 7000 రూపాయలు అండి ఈ యొక్క వృద్ధులకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ పింఛన్ ఆగితే ఆగిన పింఛన్తో పాటు కలిపి ఇచ్చేందుకు ఫిక్స్ అయి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళ కళ్ళబొల్లి నాటకాలను వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కడ శవం దొరికితే ఆ శవాన్ని తీసుకొచ్చి ఈ పింఛన్ల వల్ల చనిపోయారు అని చెప్పి చేసే నాటకాలను జనాలు నమ్మే పరిస్థితిలో లేదు, వృద్ధులు కూడా అంతకు మించితే నమ్మే పరిస్థితిలో లేదు. ఈరోజు జవహర్ రెడ్డి గారు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకపోయినప్పటికీ కూడా జవహర్ రెడ్డి గారు రాష్ట్రానికి అనఫిషియల్ ముఖ్యమంత్రి అండి. ఈరోజు ఆయన ఎందుకని అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వట్లేదు? జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో పనిచేస్తున్నారంటారా? మరి ఖచ్చితంగా వీళ్ళని ఎన్నికల విధుల నుంచి పక్క తొలగించాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి కూడా ఉంది. ఈరోజు డీజీపీ అయితే కానీ సిఎస్ జవహర్ రెడ్డిని కానీ వీళ్ళిద్దరిని ఎన్నికల సంఘం ఖచ్చితంగా వీళ్ళని తప్పించి ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది కూడా ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకటండి, అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ కూడాను. ఈరోజు వీళ్ళ చేతుల్లో అధికారం ఉండి అధికారులందరూ వీళ్ళ అధికారంలో పనిచేపు చేస్తున్నప్పటికి కూడా ఎందుకని వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద బొదలు చల్లుతున్నారు? పెన్షన్ ఇప్పించట్లేదు, వీళ్ళు ఇవ్వలేరంటారా? అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా వచ్చేశారు అన్నట్టుగా వీళ్ళు చెప్పేస్తున్న పరిస్థితి నేను చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమైపోయింది అంటారు. వీళ్ళకి అర్థమైపోయింది. కానీ ఖచ్చితంగా సంక్షేమ పాలన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఉంటుంది. ఈయనలాగా 3 ముక్కలు ఆటలాడడం, 3 రాజధానుల ముక్కలు ఆటలాడడం ఇవన్నీ చేసే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కటి కూడా సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు ఖచ్చితంగా రాష్ట్రానికి నిధులు నియామకాలు ఖచ్చితంగా వస్తాయి. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అమరావతి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ముందస్తుగా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్లానింగ్ కూడా రెడీ చేసుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం వన్స్ అధికారంలోంచి దిగిపోగానే జైలుకి వెళ్తాడు, లేకపోతే వేరే దేశానికి పారిపోతాడు. మంచిదండి. పింఛన్ల విజయం గురించి ఒక నిజాలు మొత్తం బయలుపరిచినందుకు రాబోయే జూన్ 4వ తారీఖు రిజల్ట్స్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రతి వర్గం వారి బాధలు తొలగిపోయి సుఖశాంతులతో ఉండాలని కోరుకుందాం. నమస్కారం.